ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సూర్యాపేట జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి తలపై సుత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. ప్రేమించిన యువతి గత కొంతకాలంగా దూరం పెడుతుందని అక్కసుతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి సుత్తితో యువతి తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు. కొట్టిండు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, సూర్యాపేట పట్టణంలోని స్నేహనగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. తనను ప్రేమించి కొద్ది రోజుల నుంచి దూరం పెడుతుందంటూ కూడా ఒక ప్రేమోన్మాది ఆ యువతిపై సుత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆమె పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా మారడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి సంబంధించినటువంటి లింగంపల్లి గ్రామానికి చెందినటువంటి మహేష్ అనే యువకుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా కూడా దాదాపుగా 8 సంవత్సరాలుగా కూడా పక్క లింగంపల్లికి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి అల్గునూర్ అనే గ్రామానికి చెందినటువంటి ఆ యువతి తోటి ప్రేమ కొనసాగించడం జరిగింది. ఈ విషయం పైన కూడా ఇటు యువతి తల్లిదండ్రులకు కూడా తెలవడంతో గత కొన్ని రోజుల క్రితం ఈ ప్రేమ విషయం పైన కూడా అమ్మాయి ఎవరైతే ఆ యువతి ఉన్నదో అలా ఇంట్లో వాళ్ళకి తెలియడంతో వారంతా కూడా గొడవకు దిగడం జరిగింది. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినట్టుగా కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ సమయంలోనే ఆ ఇద్దరికి సంబంధించి వేరువేరుగా ఉండాలి అనేది కూడా కొంత పెద్ద మనుషులు నిర్ణయించడం, అప్పటి నుంచి కూడా ఆ యువతి కొంత ఈ మహేష్ ని కొంత దూరం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైతే 8 ఏళ్లుగా కూడా కొనసాగించినటువంటి ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా తను అతన్ని దూరం పెట్టడం పట్ల కూడా అతను మహేష్ కక్ష పెంచుకోవడం, తనను దూరం పెడుతున్నదనే కోణంలో కూడా ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఏదైతే ఈ యువతికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఇటు యువకునికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, పెద్ద మనుషులు సమక్షంలో కూర్చొని మాట్లాడిన సమయంలో కూడా ఇద్దరికి సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన కూడా ప్రేమ విషయం పైన యువతి తల్లిదండ్రులు మాత్రం అస్సలు అంగీకరించకపోవడం పట్ల కూడా కొంత ఈ యువకుడు ఆమె పైన కక్ష పెంచుకోవడం, 8 ఏళ్లుగా కూడా సాగినటువంటి ప్రేమ వ్యవహారంలో తనకు కావలసినటువంటి చదువుకు కావలసినటువంటి అన్ని విధాలుగా కూడా సాయం చేశానంటూ కూడా మహేష్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ కోణంలో తను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటుంది, తనను దూరం పెడుతుందనే విషయం పైన కూడా గత కొన్ని రోజులుగా కూడా 2 నెలలుగా కూడా మహేష్ తీవ్రంగా ఆ యువతిని కలిసేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ యువతి మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో LLB కోర్సు చదువుతుంది. ప్రస్తుతం ఆమె సోదరి ఇంటికి సూర్యాపేటకు రావడం జరిగింది 2 రోజుల క్రితం. ఆమె వచ్చిన విషయం మహేష్ కు తెలవడంతో మహేష్ ఈ రోజు ఆ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ యువతి ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో పై అంతస్తులో ఉన్న యువతి పైన సుత్తితోటి దాడి చేయడం జరిగింది. ఆమె ఆ దాడి చేస్తున్న సమయంలో కేకలు వేయడంతో కింద పక్కన ఉన్నటువంటి వారు కూడా వెంటనే అలర్ట్ కావడం, ఏం జరిగిందో అంటూ కూడా వెళ్లి చూడడంతో ఆమె కింద పడి ఉండడం, ఇతను సుత్తి పట్టుకొని పరిగెత్తున్న క్రమంలో స్థానికులంతా కూడా అతన్ని పట్టుకోవడం, స్తంభానికి కట్టేసి కొట్టడం కూడా జరిగింది. తర్వాత పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఆ యువతికి సంబంధించి తీవ్ర గాయాలు కావడం, తలపైన సుత్తితోటి పలుమార్లు మోదడంతో ఎక్కువ తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపమారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను కూడా హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన చికిత్స అందించేందుకు కూడా ఆమె పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలోనే కేసు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు తెలుసుకున్న సిచ్యువేషన్ ఉంది. ప్రేమించి దూరం
పెట్టడం పట్లనే మహేష్ అనే వ్యక్తి ఆమె పైన కక్ష పెంచుకోవడం, దాడికి పాల్పడడం కూడా చోటు చేసుకుందని మాత్రం చెప్తున్నారు. ఆ సమయంలో మహేష్ ను కూడా అక్కడ స్థానికులు అడిగిన సమయంలో కూడా తను ప్రేమించుకున్నాము, 8 ఏళ్లుగా ప్రేమించుకున్నాం, తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తనను దూరం పెడుతుందనేది కూడా మహేష్ చెప్తున్న విజువల్స్ కూడా మనం చూసాము. అయితే ఆ ఘటనకు సంబంధించి కూడా ఇలా అంటే రోజుకో ఘటన మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల విషయం పైన కూడా కావచ్చు, ఇటు చిన్నారులపై జరుగుతున్నటువంటి ఘాతుకాల పైన కూడా ఎన్ని చట్టాలు ఉన్నా కూడా ఈ ఘాతుకాలు మాత్రం ఆగే పరిస్థితి కనపడలేదు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా గట్టి చర్యలు తీసుకోవాలనేది కూడా కొంత డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆ యువతిపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే అదే ఉద్దేశంతో వచ్చాడా, లేదంటే మాట్లాడడానికి వచ్చి ఆ క్రమంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డా? ఏంటి సిచ్యువేషన్ అక్కడ? నెల 15 రోజుల క్రితం నుంచి కూడా నన్ను దూరం పెట్టడం తోటే తను మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా నన్ను అవాయిడ్ చేస్తుంది, మాట్లాడడం లేదు అంటూ కూడా మహేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ యువతి ఉన్నారో LLB కోర్సు చదువుతున్న యువతి తన సోదరి ఉంటున్నటువంటి సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీలో అద్దెకుంటున్నారో వాళ్ళ సిస్టర్ ఆమె ఇంటి వద్దకు రావడం జరిగింది. అయితే వాళ్ళ సిస్టర్ కి సంబంధించి వాళ్ళంతా కూడా పనులపై బయటికి వెళ్లడం, ఆ సమయంలో ఆమె ఒక్కతే ఉన్నదనే విషయం పైన కూడా అతను క్లారిటీగా నిర్ణయించుకున్న తర్వాతనే కొత్త కొనుగోలు కూడా కొత్తది కొనుగోలు చేయడం, అది తీసుకొని వెళ్లి ఆమెతోటి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె వినకపోవడం తోటి తనతో తెచ్చుకున్నటువంటి సుత్తెను తలపై 2-3 సార్లు కొట్టడం తోటి ఆమె వెంటనే కింద పడిపోవడం, అరుస్తూ కింద పడిపోవడం తోటి స్థానికులు గమనించడం తోటి వాళ్ళు కూడా ఎవరు అంటూ కూడా పైకి వెళ్తున్న క్రమంలో అతను మహేష్ మెట్లు దిగి కిందికి పారిపోతున్న సమయంలో స్థానికులంతా కూడా వెంబడించి పట్టుకున్నారు. అయితే గత 8 ఏళ్ల నుంచి కూడా తనతోటి ప్రేమ వ్యవహారం నడిపింది అనే విషయం కూడా మహేష్ చెప్తున్నారు. కానీ ఆ యువతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోనందునే ఆమె కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాటలే వింటూ తనను దూరంగా పెట్టిందనేది కూడా మహేష్ చెప్తున్న మాటలను బట్టి కూడా తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే 8 ఏళ్లుగా కూడా తను కూడా ఉన్నత చదువులు చదువుకున్న యువకుడు కాబట్టి తను కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. అన్ని తెలిసిన వ్యక్తే తన ప్రేమ వ్యవహారంలో కేవలం ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఏదైతే ఆమె పైన కోపం పెంచుకోవడం, దూరం పెడుతుందనే విషయం పైనే కోపోద్రేకుడైనటువంటి ఆ యువకుడు ఆమె వచ్చిన విషయాన్ని కూడా గత అంటే నెల 15 రోజుల నుంచి కూడా ఆమె ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది అనే విషయం పైన కూడా కొంత ఆరా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సమయంలో ఆమె సూర్యాపేటకు వచ్చిన విషయం కూడా తెలుసుకున్న తర్వాతనే ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించడం, ఆమెపై ఆ సుత్తెతో దాడి చేయడం జరిగింది. అయితే ఇద్దరి గ్రామాలకు సంబంధించి లింగంపల్లి, నూతనపల్లి మండలంలోని లింగంపల్లి కావచ్చు, అల్గునూరు కావచ్చు, ఈ 2 కూడా గ్రామాలు పక్కనే ఉండడం, ఇద్దరు కూడా గత కొంతకాలంగా కూడా కొన్ని ఏళ్లుగా కూడా ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదివారు కాబట్టి ఇద్దరు కలిసి ప్రేమ వ్యవహారం సాగించిన నేపథ్యంలో అమ్మాయి సంబంధించినటువంటి కుటుంబీకులకు తెలవడం, దీనిపైన కొంత పంచాయతీ పెట్టడం తోటే ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఆ యువకునికి ఎవరి దారి వారే ఉండాలనే విషయం పైన కూడా ఇరు వర్గాలకు సంబంధించిన వారికి నచ్చజెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో యువకుడు మాత్రం తనను ప్రేమించిన అమ్మాయితోటే ఉండాలనే ఆ కోణంలోనే ఆమెతోటి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె యువతిపై దాడి చేసే సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే యువతి ఒక్కతే ఇంట్లో తన సోదరి ఇంట్లో ఉన్నదని చెప్తున్నారు. అయితే ఆమెపై ఈ మహేష్ అనే వ్యక్తి సుత్తెతోటి దాడి చేసిన క్రమంలో ఆమె కేకలు వేయడంతో కింద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఏం జరిగింది అంటూ కూడా ఫస్ట్ అక్కడ ఎవరు అని చెప్పి పిలిచిన క్రమంలో అక్కడి నుంచి ఎటువంటి రెస్పాండ్ రాకపోవడంతో వీళ్ళంతా 2-3 కలిసి స్థానికులు 2-3 అంతా కూడా పైకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో ఎవరైతే మహేష్ ఆమెపై దాడి చేసిన యువతిపై దాడి చేసినటువంటి మహేష్ మెట్టు దిగి వీళ్ళను నెట్టుకుంటూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే
ఏం జరిగింది అనే విషయం పైన కూడా పైకి అతన్ని అడిగినా కూడా సమాధానం చెప్పకపోవడంతో వెంటనే తేరుకున్నటువంటి స్థానికులు పైకి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో ఉండడం, వెంటనే మరో ఇద్దరు అతన్ని వెంబడించి పట్టుకోవడం, సమ్మాని కట్టేసి కొట్టడం కూడా జరిగింది. తర్వాత పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో యువతి ఒక్కతే ఉన్నది. ఆమె సోదరికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు లేకపోవడం, అక్కడ తను ఒకతే ఉన్నదని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మహేష్ అనే వ్యక్తి పైకి వెళ్లి ఆమెపై దాడి చేసినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎస్ జానయ్య, అయితే ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది, ఏమంటున్నారు డాక్టర్స్? మహేష్ యువతిని సుత్తెతో దాదాపుగా 3 సార్లు తలపై మోదినట్లుగా కూడా అక్కడ ఆమెకున్నటువంటి గాయాలను బట్టి కూడా డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ తలపై సుత్తెతోటి ఐరన్ వస్తువు కాబట్టి తలపై గట్టిగా మోదడంతో ఆమె అన్కాన్షియన్స్ లో ఉండడం, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారిందనేది కూడా కొంత డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే గాయపడిన చోటు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడి నుంచి సీరియస్ గా ఉన్నది, మా పరిస్థితి విషమంగా ఉంది, మెరుగైన చికిత్స అందించాలంటే హైదరాబాద్ తరలించాలని చెప్పి డాక్టర్లు సూచించడంతో ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్ కి అయితే తీసుకువెళ్లడం జరిగింది. అయితే తలపై సుత్తితోటి గట్టిగా కొట్టడంతో మాత్రం కొంత ఆమె పరిస్థితి అయితే విషమంగా ఉందనేది మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. ఆమెకు తీవ్ర గాయాలు అయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం కొంత సాయంత్రం లోపు చెప్పగలుగుతామనే విషయం పైన కూడా డాక్టర్లు కొంత అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషయం పైన మాత్రం కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. తలపై మాత్రమే ఆ గాయాలు కావడం, తలకు సంబంధించి ఎక్కువ గాయాలు కావడంతో ఆమె కొంత అంటే ఎక్కువ గాయాలు కావడంతో ఆమె పరిస్థితి మరీ విషమంగా ఉందనేది కూడా డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. పోలీసు ఇస్తాడు మంచి ఆడేసినవరా ఏడ తెచ్చినవరా చెప్పరా సుత్తి ఆడ తెచ్చినవరా చేస్తూ అమ్మాయిని కొట్టింది ఇప్పుడు.